హే మిర్చి, అసలు ఈ బాక్స్ ఏంటి ఇక్కడుంది? ఇది నాదేనా? అవును, అర్జెంట్ అయితేనే అది తీయాలి. ఏంటది? ప్రకృతి వైపరీత్యం ఏమన్నా వస్తే మనల్ని మనం కాపాడుకోవాల్సిన వస్తువులు, కావలసిన బ్యాటరీస్, ఫుడ్ అవన్నీ. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంత ఇంపార్టెంట్ బాక్స్ ఇక్కడే ఉండి ఎందుకు పనికి రాకపోవడం ఏంటి? మొబైలు, రేడియో, వాటరు. ఆహా, దీన్ని చూసావా? ఇది ఎక్స్పైర్ కూడా అయిపోయింది మిర్చి. అవునా? అయినా ఇవన్నీ ఎందుకు ఇంత త్వరగా ఎక్స్పైర్ అవుతాయో అర్థం కాదు. సంవత్సరాల తరబడి రావు. నాన్న, ఈ టార్చ్ లైట్ వెలగట్లేదు. అందులో బ్యాటరీలు ఎలా ఉన్నాయో చూడండి. అవునవును, బ్యాటరీ లీక్ అయిపోయింది. ఇక మనం దీన్ని ఉపయోగించలేం. బ్యాటరీ కూడా లీక్ అవుతుందన్నమాట. ఓ, ఇందులో క్యాండిల్ ఉంది గానీ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ నే మనం పెట్టలేదనుకుంటా. అది లేకపోతే వెలిగించలేం కదా. ఇప్పుడు మాట్లాడమ్మా. రాయిని ఒకదానితో ఒకటి రుద్దితే ఎందుకు నిప్పు రాదు? ఓహో, అలాగా? మాకు తెలీదులే. సరే సరే, అన్ని లోపల పెడతానులే. సరే, ఇప్పుడు వీటిని ఏం చేయాలి? చాలా క్యాన్లు వేస్ట్ అయిపోయాయి. అయితే మనం ఈ రోజే వీటన్నిటిని తినేద్దాం. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగా? అవును మిర్చి, అలాంటి ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాల్లోనైనా సరే మనం తప్పించుకోవచ్చు. బట్టలు కుట్టడం నేర్చుకోవాలా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. అసలు మేము చెప్తున్నదేంటి, నువ్వు ఊహించుకుంటున్నదేమిటి? ఒక్కసారి మనం ఎక్స్పీరియన్స్ అయ్యామంటే అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో మనకి తెలిసిపోతుంది. ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. అవును మిర్చి, సరిగ్గా చెప్పావు. ఓకే, కుటుంబ సభ్యులంతా ఒకటిగా కలిసి రండే. రెండు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుందాం. అలాగే. సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. కరెంట్ ఆఫ్ అయిపోయింది, గ్యాస్ రావట్లేదు, నీళ్లు కూడా రావట్లేదు. ఇవన్నీ లేకపోయినా సరే మనం అలాగే పని చెయ్యాలి. ఏంటి, అర్థమైందా? నాకు బాగా అర్థమైంది నాన్న. నో నో, నేను నొహారా, ద గ్యాంగ్ లీడర్ ని. చాలా మంచి పేరు. ఓ, ఇదొక క్యాంప్ లా ఉంది. అంతేకాదు, ఇది బాగుంది. వైల్డ్ గా ఉంది కదా. క్యాంపు వస్తువులు కూడా అత్యవసర పరిస్థితుల్లో బాగా ఉపయోగపడతాయి, తెలిసిందా? అయినా నాన్న, మీరే అందరికన్నా బెస్ట్. కరెక్ట్ గా చెప్పావు షించాన్, మీ నాన్న అందరికన్నా బెస్టే. ఆఖరికి వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు. చుట్టూ అలుముకున్న చీకట్లని ఈ లాంతర్ ఎలా అయితే పోగొడుతుందో, మా కుటుంబ సమస్యల్ని నేను కూడా అలాగే తీరుస్తాను. ఏంటి, ఏమైంది? ఓహో, ఈ మ్యాండిల్ పాడైపోయిందా? సరే, ఇంకోటి ఉందేమో చూస్తాను, ఉండండి. ఉందో లేదో. అరే, ఫ్యూయల్ కూడా లేదు. ఇప్పుడు ల్యాంతర్ ని ఎలా వెలిగిస్తాం? ఇన్ని మనం అనవసరంగా పొగిడాం. అవును, అది నిజమే. ఇలా చూడండి, ఈ సిచ్యువేషన్ లో మనం మామూలుగా జీవిస్తున్నట్లు జీవించలేం. మనకన్నిటికంటే ఎక్కువగా ఉపయోగపడేది ఇదిగో ఈ వాటర్ మాత్రమే. ఈ ఒక్క బాటిల్ మాత్రమే మన చేతుల్లో ఇప్పుడుంది. దీన్ని మనం అస్సలు వేస్ట్ చేయకూడదు. ఉండండి, నేను ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ వాటర్ లేకపోతే కూల్ డ్రింక్ తీసుకొస్తాను. నువ్వు ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయడానికి వీల్లేదు షించాన్. ఎందుకెందుకు? ఇంట్లో కరెంటే లేకపోతే చల్లటి నీళ్లు నీకెక్కడ? ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ వాటర్ లేకపోతే కూల్ డ్రింక్ తీసుకొస్తాను. నువ్వు ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయడానికి వీల్లేదు షించాన్. ఎందుకెందుకు? ఇంట్లో కరెంటే లేకపోతే చల్లటి నీళ్లు నీకెక్కడి నుంచి వస్తాయి? పరిస్థితులు మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నేను సమ్మర్ లో ఎప్పుడు ఆడే పెంగుయిన ఆట ఆడుకోలేననుకుంటాను. ఎంత దారుణం. నీ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ అవుతోంది. సర్లే, దిగు. బాత్రూమ్ వెళ్ళొస్తాను. మిర్చి, అక్కడే ఆగు. నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? బాత్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఫ్లష్ ను కూడా ఉపయోగించలేవుగా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటారు? నువ్వు ఒక్క నిమిషం ఉండు, నేను చిన్న టాయిలెట్ ని ఏర్పాటు చేస్తాగా. ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమే. టాయిలెట్ కి వెళ్ళొచ్చు. కాదు కూడదు అంటే నేను ఇందులో కోఆపరేట్ చెయ్యను. సరే, తొందరపడి అలా కొట్టకూడదు. టాయిలెట్ ని మనం ఉపయోగించుకోవచ్చులే. అలా అన్నారు, బాగుంది. లీడర్ ఓకేనా? అయినా మిర్చి ఎందులోనూ సహాయం చేయదు. ఏసీ వేద్దాం. వెయ్యలేం, పవర్ కట్ అయిపోయింది కదా. పోనీ ఫ్యాన్ అయినా వేద్దామా? దానికి కరెంటు కావాలి కదా. ఇదిగో, గాలి వేడిగా వస్తుంది. సరే, అయితే వెళ్ళి ఒకసారి స్నానం చేసి రాపో. వాటర్ లేదన్నారు. ఏమిటి మిర్చి, ఉన్న నీళ్ళన్నీ నువ్వు పారేసావా? ఈ రోజు పొద్దునే నేను టబ్బు క్లీన్ చేశాను. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు టబ్బు నిండా నీళ్లు నింపుకోవాలని తెలీదా నీకు? అలాగే, అర్థమైంది. సరే, మనం డిన్నర్ కి ఏం చేద్దాం? ఎలాగూ గ్యాస్ ను ఉపయోగించలేం కదా. ఏంటి, గ్యాస్ లేదా?
హే షించాన్, అలా చూస్తావేంటి? ఇంకో పేపర్ తీసుకో. అలాగే. పేపర్లు మంట పెట్టి కూడా అన్నం వండుకోవచ్చా? తెలివి ఉండాలి, ఉపాయం దానికదే వచ్చేస్తుంది. నాన్న మీలో చాలా టాలెంట్ ఉంది నాన్న. నా టాలెంట్ ఇంకా నువ్వేం చూసావు? ఇంకా నాలో చాలా చాలా టాలెంట్ ఉంది, చూపిస్తానులే. మిమ్మల్ని ఏ అడవిలోనైనా వదిలేస్తే చక్కగా బతికేయగలరు. సరే, నువ్వు నన్ను పొగుడుతున్నావా లేక? అవును, పొగుడుతున్నాను. వాళ్ళ గొప్పలు మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది. వంట చేయడం ఎంత కష్టంగా ఉందో చూసారా? అత్యవసర పరిస్థితుల్లో మనం ఇలా చేయక తప్పదు మిట్సీ. ఒకవేళ హఠాత్తుగా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మనం ఏం చేయగలం? మనమంతా ఎంతో కష్టపడ్డాం. హా. చీకట్లో వండడం వల్ల రుచిగా లేవండి. పైగా నేనేం తింటున్నానో నాకే తెలియడం లేదు. సరిగ్గా వండలేదు కదా, అందుకే టేస్ట్ బాలేదు మరి. పర్వాలేదు, అన్నం మాత్రం బాగా ఉడికింది కదా షించాన్? మార్చకుండా ఉంటుంటే ఇంకా బాగుండేది. అత్యవసర పరిస్థితుల్లో ఇలాగే ఉంటుంది. ఇలా చూడు షించాన్, ఇది బాయిల్డ్ వెజిటబుల్స్ క్యాన్, అర్థమైందా? ఏం చేస్తాం, దీని టేస్ట్ ఇలాగే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో భోజనం ఇలాగే ఉంటుందా? ఇందాక నేను చెప్పింది అదే కదా. మ్మ్. కుంకున అంటే ఏంటిది? చాలా బాగుంది, దీన్ని తింటూనే ఉండాలనిపిస్తోంది. ఏంటిది చెప్పండి. ఇది షీరోకి పెట్టాల్సిన భోజనం. షీరో, ఇది నీ ఫుడ్డా? తెలియకుండా తినేశాను. అత్యవసర పరిస్థితుల్లో అన్నీ తినాలి. ఇది స్పెషల్ క్యాన్, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కిచెన్ నుంచి తీసుకొచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి కాదు, ఏదైనా స్పెషల్ డే తినడానికి తీసుకొచ్చాను. ఈ రోజు కూడా స్పెషల్ డేనే కదమ్మా. అత్యవసర పరిస్థితుల్లో స్పెషల్ డే వేరు వేరు. హే మిర్చి, నాకు కూడా ఇవ్వు, నేను తింటాను. కాదు, నేను కూడా మిర్చి, తింటాను. తింటున్నాను కదా. నాకివ్వు. స్పూన్ తీ. తిన్ని నిన్నే. సమ్మరిక పూర్తయిపోయినట్టే కదా? అవును. ఓకే, మన ట్రైనింగ్ ఇంతటితో పూర్తయిపోయింది. ఏసీ ఏసీ. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. నాకు అలాగే జ్యూస్ తెచ్చివు. ఆహా, చాలా బాగుంది. రోజు ఇలాగే జ్యూసులు తాగుతూ జీవితాన్ని ఇలాగే గడిపేస్తే ఎంతో బాగుంటుంది కదా షించాన్. लो यार, तो हमें भी खाएं। मान ली खाओ, कोई दिक्कत नहीं है, खा सकते हो। अच्छा, दो तब ना।